ఫైనల్‌గా ప్రైమరీ సెక్షన్ అన్నది కంప్లీట్ అయిపోయినందుకు ఈ గ్రాడ్యుయేషన్ పార్టీ అన్నది స్కూల్ తరపున జరిగిందనమాట. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు తప్పకుండా అయితే గనక స్వీడన్‌లో గ్రాడ్యుయేషన్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను నేను. హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నార్మల్‌గా ఏంటంటే స్వీడిష్ స్కూల్స్‌లో అయితే గనక మనకి ఎవ్రీ 6th గ్రేడ్‌లోని తర్వాత 10th తర్వాత 12th గ్రేడ్‌లో మాత్రమే చేస్తారు గ్రాడ్యుయేషన్. కానీ మా పాప చదువుతుంది ఇంగ్లీష్ స్కూలు. సో, అందుకని 6th గ్రేడ్ కాకుండా ఇంకా 5th గ్రేడ్‌లోనే చేస్తున్నారనమాట. 5th గ్రేడ్ దాని తర్వాత మళ్ళీ 10th తర్వాత 12th గ్రేడ్‌లో జరుగుతూ ఉంటాయి గ్రాడ్యుయేషన్స్. ఈ గ్రాడ్యుయేషన్స్‌లో ఫస్ట్ వీళ్ళేంటంటే ఇంగ్లీష్ స్కూల్ పిల్లలందరూ కలిసి 5th గ్రేడ్ వాళ్ళు ఇలాగ వెల్కమ్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్ అండ్ గుడ్ బై టు ప్రైమరీ సెక్షన్ అట్లాగా జస్ట్ స్మాల్ స్పీచ్ ఇచ్చారు. దాని తర్వాత స్వీడిష్ క్లాస్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఒక స్పీచ్ ఇచ్చారు. దాని తర్వాత ఇంకొకరికి సర్టిఫికెట్స్ అన్నది ఇచ్చారనమాట. ఆ సర్టిఫికేట్స్ ఒక బ్యాడ్జ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా పిల్లలందరూ ఇంకా గ్రూప్ ఫొటోస్ ఇంకా అరుపులు కేకలు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. వీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ప్రైమరీ, వీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ గ్రాడ్యుయేషన్ సెరమనీ అని చెప్పేసి గోలగాలు చేశారు. ఇంకా జనరల్గా ఏంటంటే స్వీడిష్ స్కూల్స్ వాళ్ళు అయితే కనుక 6th గ్రేడ్లోని 10th గ్రేడ్లోని తర్వాత 12th గ్రేడ్లోని చేస్తారు. ఇంక ఇంగ్లీష్ స్కూల్ కాబట్టి ఇంగ్లీష్ స్కూల్ వాళ్ళు 5th గ్రేడ్లో చేస్తారు. ఇంకా 6th గ్రేడ్లో అన్నది చెయ్యరు. ఇంకా బాగా అయ్యిందనమాట. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడాను. మంచిగా అయ్యింది. మాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది. వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి అచీవ్మెంట్స్కి అన్నిటికి ఒక ఎండ్ ఆఫ్ ద డే కింద ఇలాగ సెలబ్రేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు. ఈ గ్రాడ్యుయేషన్ అనేది ఫస్ట్ టైం చూశాను. ఆ ఫస్ట్ టైం చూసినప్పుడే నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. మా పాపది ఇలాగా వాళ్ళు టీచర్స్ తోటి హగ్ చేసుకొని సర్టిఫికేట్ అది ఇచ్చి బ్యాడ్జ్ అది ఇచ్చి కంగ్రాట్స్ చెప్పడం ఇదంతా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ అచీవ్మెంట్కి ఒక గుర్తింపుగా సెలబ్రేట్ చేసేదాన్నే గ్రాడ్యుయేషన్ అంటారు. ఇక్కడ నార్మల్గా ఏంటంటే మిగతా స్కూల్స్లో ఏంటంటే ప్రీ స్కూల్స్లో వాటిల్లో కూడా ఎవ్రీ ఇయర్ ఎండ్ ఆఫ్ ద డేని ఇట్లా గ్రాడ్యుయేషన్ కింద పిల్లలకి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఎండ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అంటే ఎండ్ ఆఫ్ డే సెరమనీ కింద అనమాట. జస్ట్ స్మాల్ ఫేకా తోటి చేస్తూ ఉంటారు. కానీ మాకు పాపకైతే ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. సో, తను చాలా ఎగ్జైట్ అయిపోయి బాగా మంచిగా రెడీ అవ్వాలి, కొత్త డ్రెస్ వేసుకోవాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి అనుకుంటూ మంచిగా ఎగ్జైట్ అయ్యింది. అండ్ ప్రోగ్రెస్ కార్డు కూడా ఇచ్చేసారు మాకు. ప్రోగ్రెస్ కార్డులో కూడా మంచి మార్క్స్ తోటి మంచి గ్రేడ్స్ తోటి అయితే వచ్చినాయి. ఇంకా ఐబీ సర్కులంలో ఏంటంటే మనకి ఎగ్జామ్స్ అంటూ ఏముండవు. వాళ్ళు చేసిన అసైన్మెంట్స్, వాళ్ళు చేసిన క్లాస్ టెస్ట్లు ఇవన్నీ కలిపి మనకి గ్రేడింగ్ అన్నది లాస్ట్లో ఇస్తారనమాట. అదే ఇంకా ఫైనల్ ప్రోగ్రెస్. మనకి ఏంటంటే ప్రోగ్రెస్ కార్డులు కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చేసింది సక్సెస్ అయితే కనుక హెచ్యూడ్ అని వస్తుంది. హెచ్యూ అయిపోతే హెచ్యూ, లేదంటే బిగినర్ అయితే బిగినర్ అట్లా వస్తుంది అనమాట. ఈ రెండో డెవలప్లో ఉంటే కనుక డెవలపింగ్ అని వస్తుంది. ఇంకా దాని తర్వాత ప్రిన్సిపల్ స్పీచ్ ఇచ్చి పేరెంట్స్కి మీరు వెనకతలు తిరిగి కొంచెం ప్రౌడ్ మూమెంట్ కదా పేరెంట్స్ అందరికీ హాయ్ చెప్పండి అని చెప్పారు. సో, పిల్లలందరూ ఒకేసారి హాయ్ గుడ్ బై టు ప్రైమరీ అని చెప్పి అరుపులు కేకలు చేశారనమాట. ఇది ఇట్లా సిస్టమ్ ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఇంకా గ్రూప్ ఫొటోస్, సింగిల్ ఫొటోస్, ఇంకా వీడియోస్ ఇంకా చాలా రకాలుగా తీసుకొని ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకొని మంచిగా అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇది లైఫ్ టైం మెమరీ కింద అయితే ఉండిపోతుంది. మీకు స్వీడన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అని కూడా కామెంట్ చేయండి.